మాసంలో రెండవ స్తుతి వాక్య కూడిలోనికి మనం చేర్చబడ్డాం. అందుకొరకై ప్రభువైన యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ స్తుతి వాక్య కూడికలో చేర్చబడిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి యేసు ప్రభువుని వందనాలు. అలాగనే మీకు సమాధానము మేలు దేవుని ద్వారా అనుగ్రహించబడును గాక. ఆమేన్. కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి రాత్రి కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. యాకోబు పత్రిక, భక్తుడు యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. ప్రభువు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో పైన వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నదని, పక్షపాతమైన వేషధారణ లేనిది ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. మరి లోకంలో చూసినప్పుడు రెండు రకాల జ్ఞానాలు ఉన్నట్టుగా మనం బైబిల్లో చూసుకుంటున్నాం. ఒకటి సాతాను నుండి కలిగేటువంటి జ్ఞానం, ఏమండి. రెండవది అలోకమైనటువంటి దేవుని ద్వారా కలిగే జ్ఞానం. మనుషుడికి పరలోకం నుండి వచ్చేటువంటి జ్ఞానము మనుషుడికి ప్రయోజనకరం. సాతాను ద్వారా కలిగే జ్ఞానము అది భూసంబంధమైన జ్ఞానము. భూసంబంధమైనటువంటి మనసు ద్వారా మనుషుని యొక్క హృదయాచలో శరీర కోరికలను బట్టి, ఆలోచనను బట్టి, వారి ఇచ్చను బట్టి దేవుని యొక్క జ్ఞానములకు దూరంగా ఉంటారు. అందుకని కొలస్సీ పత్రికలో అనుకుంటా 2:3 పౌలు గారు చెప్తాడు. 3వ అధ్యాయంలో ప్రారంభంలో ఉంటుంది, మీరు పైన వాటి కొరకై ఎదురు చూడండి కానీ క్రింద వాటి కొరకు మీరు మనసు ఉంచుకోవచ్చు. పైన వచ్చు జ్ఞానము ఏమండి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది. మనం చూస్తూ ఉంటాం ప్రతి దినము. అక్కడక్కడ ఎక్కువగా అంటే విలేజ్లో చూస్తే పంచాయతీలు దగ్గర, రచ్చబండ దగ్గర, గ్రామంలో ఒక నడిబొడ్లో ఒక చెట్టు క్రింద దెమ్మల మీద ప్రజలు కూర్చొని ఎవరో 10 మంది 15 మంది, 2 4 3 లోకంలో జరిగే సంగతులు చెప్పుకుంటూ ఉంటారు. ఎన్నో విషయాలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు నేను కూడా చిన్నతనం నుంచి అలాంటి వారిని గమనిస్తూ ఉన్నప్పుడు వీరు చాలా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు కావాలి. వారు ఉంటున్నటువంటి గ్రామంలో కానీ, వారు నివసిస్తున్నటువంటి పట్టణంలో కానీ, వారు ఉంటున్నటువంటి సమాజాల్లో ఉన్నటువంటి స్థితిగతులను, పరిస్థితులను చెప్పుకుంటూ మనుషులకు ఏదో ఒక మంచి
విధానాన్ని నేర్పించడానికి అని వాళ్ళు కూడి చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి నేను అనుకుంటూ ఉండేవాడు. తర్వాత దేవుని యొక్క వాక్యం ద్వారా నాకు దేవుని నేర్పింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు అందరూ తెలివైన వారిగా జ్ఞానవంతులు అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు మాట్లాడుకుంటూ ఉంటారు, ప్రయత్నించేవారు ఉంటారు, సహజంగా మాట్లాడేటువంటి వారిగా కూడా ఉంటారు. లేకపోతే మేము జ్ఞానవంతులమని, లేకపోతే మా జ్ఞానం గొప్పదను చెప్పుకునేటువంటి మనుషులుగా కనబడతారు. కానీ ఆ జ్ఞానం వల్ల మనుషునికి మేలు ఉండదు, మనుషునికి ప్రయోజనం ఉండదు. ఆ మాట ఎదుటివానికి, ఆ మాట ఇంకొక మనుషుడికి మనిషి మధ్య సమాధానం తీసుకొచ్చేటువంటి జ్ఞానం కాదని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రభువు స్తోత్రం కలుగునుగా. ఆ జ్ఞానంలో అపవిత్రత ఉన్నది. బైబిల్ చెబుతుంది మనుషుని యొక్క, దేవుని యొక్క అజ్ఞానము మనుషుని జ్ఞానం కంటే గొప్పది అని భయపడుతుంది. దేవుని యొక్క జ్ఞానము, దేవుడు అజ్ఞానం కాదు, మనుషుల జ్ఞానం కన్నా కూడా దేవుని యొక్క ఒకవేళ వాడు జ్ఞానవంతులు పుట్టి మనుషులు ఆ జ్ఞానం దేవుని అజ్ఞానం కోసం. అసలు దేవునికి అజ్ఞానం ఉంటుంది మనం అనుకోండి. దేవుడు జ్ఞానవంతుడు, జ్ఞాననిధి, కృపానిధి అని వాక్యంలో మనం గమనిస్తే పిల్లగా చూడండి, 17వ వాక్యం మనం చదువుకున్నాం కదా. 15వ వచనంలో మనం చదివితే, అయితే మీ హృదయములలో, యాకోబు పత్రిక 3:15, అయితే 14 చదువు, అయితే మీ హృదయములలో సహింపనలు కానీ మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. స్తోత్రం. ఈ మాట చదివిన తర్వాత దేవునికి ప్రజలకు సహవాస సంబంధం అనేది లేకపోతే ఆధ్యాత్మికంగా పైన వచ్చే జ్ఞానం మనకి ఎంత మాత్రం తెలియపరచబడదు. దేవునికి ఒక మనుషుడికి సంబంధం లేకుండా ఆ మనుషుడు ఎంత గొప్పవాడిగా మాట్లాడినా, ఎంత బలం కలిగిన వాడిగా, ఎంత తెలివితేటలు ఉన్నా అవి దేవుని వాక్య ప్రకారము అవి ఎందుకు పనికిరానటువంటివి. మంచివాడు మాత్రమే దేవుని జ్ఞానం కొరకు ఆత్మించబడతాడు. మరి మంచివారు కాని వారంటే ఎవరు? దేవునితో సంబంధం, సహవాసం ఉన్నటువంటి వారు. అర్థమైందా? అంటే వారు విషయాల గురించి ఇక్కడ బైబిల్ చెబుతుంది. చూడండి, అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానమై ఉన్నది. ఏం జ్ఞానం అనేది? దయ్యముల జ్ఞానము. 11 చూద్దాం. మీలో జ్ఞాన వివేకంలో గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడి తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచుకోలేను. స్తోత్ర. మీలో జ్ఞానం గలవాడెవడు? ఏమండి? జ్ఞాన వివేకములు గలవాడు ఎవరు? వివేకము అంటే వివేచన వరం. బైబిల్లో వివేచన వరం, బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు దేవుని యొద్ద నుండే మనకు లభిస్తాయి. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు. ఇక్కడ అంటారు కదా పౌలు గారు, మీరు జ్ఞాన వివేకం కలవాడెవరు? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నారు. వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచు. ఏమండి? దేవుని యొక్క జ్ఞానం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని వివేకమును నడిపిస్తుంది, సాత్వికత్వానికి నడిపిస్తుంది. దేవుని జ్ఞానం కలిగినటువంటి మాట మృదువుగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది, పవిత్రమైనదిగా ఉంటుంది. ఆ మాటలో కనికరం కనపడుతుంది.
ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయ ఫలములు కలిగినటువంటి వ్యక్తిగాను, ఎదుటి వారికి ఆదరణ కలిగించేటువంటి వ్యక్తిగాను, ఆ మాటలు ఎంత మాత్రం కూడా ఎవరి పక్షపాతం లేనటువంటి మాటలు కాదు. తర్వాత పిల్లల మరి వేషధాన్యాలను లేనటువంటి మాటలుగాను ఉంటాయి. ఎందులో ఉండేవి? దేవుని యొక్క జ్ఞానంలో ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న విషయాలు పైన వచ్చేటువంటి జ్ఞానము భూ సంబంధితమైనది కనుక, ప్రకృతి సంబంధమైన కనుక అది దయ్యములు జ్ఞానం ఉంటుంది అన్నాడు దేవుడు. ఈ 17వ అధ్యాయాన్ని గమనించినప్పుడు పైన వచ్చే జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైంది, ఏమండి సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా ఇవ్వబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ పక్షపాతం లేనిది నిండిపోయి ఉన్నది. ఇంచుమించుగా ఇక్కడ ఎన్ని లక్షలు కనపడుతున్నాయండి పైన వచ్చే జ్ఞానంలో. కొద్దిగా చూపించాడు పరిశుద్ధాత్మ దేవుడు. మొట్టమొదటి పవిత్రమైంది, సమాధానకరమైంది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ పక్షపాతం లేనిదై వేషధారణ లేనిదై ఉన్నది. 8 రకాల జ్ఞానములు కనపడతావు. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. ఈ మృదువైన జ్ఞానము, ఈ పవిత్రమైన జ్ఞానము, ఈ సమాధానకరమైన జ్ఞానములో పక్షపాతం ఉండదు, సులభముగా లోబడతా ఉంది. దేవుని యొక్క జ్ఞానం కలిగినటువంటి మనుషుడు దేవునికి లేకపోతే ఒక ఎదుటి ఒక మనిషికి కూడా లోబడేటువంటి వ్యక్తిగా ఉంటాడు. తను లోపరుచుకొని దేవుని జ్ఞానం బట్టి ఎదుటి వారికి లోపడతాడు. ఎంత జ్ఞానం ఉందా లోపడతాడు. ఎందుకంటే లోపడే మనసు, తన శరీరం తను అంచుకోగలిగినటువంటి శక్తి దేవుని జ్ఞానం కలిగిన వారికే ఉంటుంది. పౌలు గారు అంటాడు, నేను అనేకులకు బోధించి భ్రష్టుడైపోదునేమో అని నన్ను నేను నా దేవుని సన్నిధిలో నలగొట్టుకుంటున్నాను నా శరీరం అంటాడు. కాబట్టి పిల్లల దేవుని యొక్క జ్ఞానం అనేటువంటి వారిలాగా, ఒకవేళ దేవుని జ్ఞానం కలుగుతున్నటువంటి వారిగా ఉంటే, ఒకవేళ ప్రభువునందు పిల్లల మనము దేవుని యొక్క వాక్యములకు మొట్టమొదటిగా లోబడిన వారిగా, వాక్యములకు అంగీకరించి వాక్యాన్ని హృదయమందు స్వీకరించే వారిగా మనం ఉంటున్నట్లయితే నిశ్చయముగా దేవుడు పరలోకమును మనందరికీ ఆ దైవ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచివారు మాత్రమే ఈ యొక్క దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు. దుర్మార్గులు అంటే భక్తిహీనులు, వారికి ఎన్ని తెలివితేటలుండి సంత వీధుల్లో లేదా రాజమార్గాల్లో అక్కడ ఇక్కడ వీధుల్లో ఎన్ని రకాల కూడా మాట్లాడుకుంటున్నా దేవుని యొక్క వాక్య ప్రకారము వారు మూర్ఖులే. వారు ఎవరంట? మూర్ఖులే. కనుక ప్రియుల దేవుడు నమ్మదగిన వారు. 14వ అధ్యాయం ప్రారంభంలో సామెతల గ్రంథంలో దేవుడే వర్షాలు ఏం చెప్తారంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. కీర్తన గ్రంథంలో ఏమండి? కీర్తన గ్రంథంలో మాట చదువుతారా? కీర్తనలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహాయ కార్యములు చేయుదురు. అర్థమైందండి? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన కార్యములు అసహాయ కార్యములు చేయుదురు. మేలు చేయవారు ఒక్కడు కూడా లేడు. వివేకం కలిగి దేవుడు ఎదుగు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నన్ను పరిశీలిస్తూ ఉన్నారు. చూసినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళందరూ దానితో బుద్ధిగా చెడిన వారిగా ఉన్నారు. కాబట్టి పిల్లల గమనించండి, బుద్ధిహీనులు దేవుడు లేడని చెప్పుకుంటారు. చాలామంది మనం ఏమనుకుంటామంటే, అదేంటయ్యా పాస్టర్ లాగా బోధిస్తారు, దేవుడు లేడని ఎవరైనా అనుకుంటాడా? దేవుడు ఉండబట్టి ఎందుకు మనం బ్రతుకుతున్నాం? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు లేకే లేదు అని బేషుగ్గా సునాయాసంగా సులువుగా మాట్లాడతారు. దేవుడు ఉంటే దేవుడు ఉన్నాడని నువ్వు గ్రహిస్తే దేవుడు ఎందుకు నువ్వు రావాలి కదా? ఏంటి నాకేం పని దేవుడు అంటారా? నువ్వు ప్రతి క్షణం నీ శ్వాస, నీ ప్రాణం, నీ ఊపిరి, నీ కదలిక సమస్తం ఆయనే కదా. ఏమని? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము.
లేదా వాక్యంలో మరి మీ ఆత్మ యెహోవా పెట్టినది. ఈ రోజున సజీవులుగా ఉన్నామంటే, సమస్త కార్యాలు చేయగలుగుతున్నామంటే, అన్ని విషయాల్లో చలనం కలిగి శారీరక స్పర్శ, ఆత్మీయమైనటువంటి స్పర్శ కలిగి ఉన్నామంటే అది దేవుని యొక్క కృపగా. ఇది దేవుని కృపని ఎరిగి కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి రావాల్సినటువంటి సమయం దానిని కాదనుకొని తీసివేసుకొని దూరంగా ఉంటే దేవుని యొక్క సన్నిధి అని ఎరిగి కూడా నువ్వు ఆలోచన స్థితిలో ఉంటే బైబిల్ ప్రకారంగా నువ్వు బుద్ధిహీనుడు. దేవుడు లేడని బుద్ధిహీనులతో హృదయాలు అనుకుంటారు. వారు చెడిపోయిన కార్యాలు, అసహ్య కార్యాలు చేదురు. మేలు చేయవాడు కూడా లేడు. వివేకం కలిగి దేవుని వెతికి వారు కలరేమో అని ఆకాశమందుని దేవుడు కనిపెడుతూ ఉన్నాడంటే పరిశీలన చేస్తాం. పరిశీలన చేసేదాన్ని నీకు అనారోగ్యం ఉంటే డాక్టర్ గారికి వెళ్తారు. తలనొప్పి అంటే స్కానింగ్ రాస్తారు. అడ్మిషన్ ఫీజు 200 అయితే స్కానింగ్ ఫీజు ఒక 200 ఉంటుంది. స్కానింగ్ తీసిన తర్వాత మళ్ళీ మెడిసిన్ రాస్తారు. మెడిసిన్ ఫీజు ఇచ్చి మెడిసిన్ తీసుకుంటారు. చూడండి, అంటే ఎందుకు చెప్తానంటే నిన్ను పరిశీలన చేసిన తర్వాత, స్కానింగ్ తీసిన తర్వాత దాంట్లో ఏమై ఉన్నదని పరిశీలన చేసి చెప్తారు. అమ్మ, ఈ బలహీనత ద్వారా నీకు తలనొప్పి వస్తుంది, నీకు బీపీ ఎక్కువగా ఉండడం ద్వారా తలనొప్పి వస్తుంది. మొదటగా బీపీ కంట్రోల్ అవ్వాలి, ఆ తర్వాత ఆ బ్లడ్ సర్క్యులేషన్ మరి సరిగా నడవలసిన స్థితిలో రావాలి. ఇవన్నీ చెప్తారు. ఎందుకంటే డాక్టర్లు శారీరకంగా పరిశీలన చేసి చెప్తారు. ఆత్మ అంటే ఒకే పరిశోధకుడు కనుగొన యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఆయన పరిశీలన చేస్తానంటే వ్యాధిగ్రస్తుడు కాబట్టి డాక్టర్ పరిశీలన చేస్తున్నాడు శారీరకంగా. నీవు ఆత్మీయంగా చెడిపోయి ఉన్నావు కాబట్టి నీ ఆత్మను దేవుడు పరిశీలన చేస్తాను. పరిశీలన చేస్తా ఉన్నాడని చెప్పిన తర్వాత కూడా, వాక్యం విన్న తర్వాత కూడా దేవుని పట్ల, దేవుని కార్యముల పట్ల, దేవుని చిత్తం పట్ల, దేవుని యొక్క రాకుండా, ఆయన సమూహంలో చేర్చబడకుండా నీవు ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నావంటే నేను బుద్ధిహీనుడన్నా, బుద్ధిమంతుడన్నా. నువ్వు దేవుడు ఉన్నాడని తలుస్తున్నావు కానీ దేవుడి దగ్గరకు వస్తున్నావా? వాక్యం చాలా చక్కగా తెలియజేస్తాను. దేవుడు లేడు, నువ్వు బుద్ధిహీనతో హృదయమందు తలుచుకో. చెడిపోయిన కార్యాలు చేస్తారంట వాడు. కాబట్టి అసహ్య కార్యాలు చేస్తారు. ఎందుకని ఆత్మ అంటే వారి యొక్క హృదయం పాడైపోయినటువంటి నా బిడ్డలు, పాడైపోయినటువంటి నా కుమారుడు, పాడైపోయినటువంటి నా కుమార్తె, నీవు నీ యొక్క చెడు ఆలోచనల నుంచి, చెడు మార్గాల నుంచి, చెడు సహవాసుల నుంచి, చెడు త్రోవల నుంచి నువ్వు బయటికి రావాలి. ఎందుకంటే నీవు నాకు కావాలి. వాక్యం ఉంటుంది దేవుని బిడ్డలారా. నేనేదో చెప్పుకుంటూ పోతుంటే మీరు ఏదో ఆలకిస్తున్నట్లుగా ఉంటున్నారు. ధర్మశాస్త్రం చెవిని తొలగించుకున్న వారి యొక్క ప్రార్థన యెహోవా దృష్టికి హేయకరం. వాక్యము మీ జీవితాన్ని గురించి మాట్లాడుతుందని నువ్వు ఎంచుకొని భయభక్తులు కలిగి వాక్య ప్రకారం జీవిస్తాను కూడా ఇష్టపడను. లోకంలో మనుషులు ఏదైనా చేయగలరు, ఏదైనా ఏ విధంగా అయినా మాట్లాడగలరు, ఏ ఏ రీతిలో ఏ కోణంలో కష్టపడి తనకు కావాల్సిన సంపాదించుకోగలరు. ఏది కూడా మనుషుల జీవితానికి అసాధ్యమైన కార్యం ఏది లేదని దేవుడు చెప్తాడు. తన ఎడల విశ్వాసం నుంచి భయభక్తులు కలిగి ఉంటే. కానీ అన్నిటికీ సాధ్యపరిచేటువంటి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తే అన్ని సాధ్యపరుస్తాడు. కానీ మనుషుడికి అసాధ్యమైన కార్యం ఒకటే ఉంది, అది దేవుని యొక్క వాక్యానికి లోబడకపోవడం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడలేకపోవడమే అది మనుషులకు సాధ్యం కావట్లేదు. ఏదైనా చేయగలుగుతాం, ఏ టైంలోనైనా ఎవరి కొరకైనా ఎదురు చూడగలుగుతాం. నిద్ర ఆధారం లేకుండా. కానీ దేవుని యొక్క సందేశం, దేవుడు నాతో ఏం మాట్లాడబోతా ఉన్నాడు రాత్రి, దేవుడు ఏమి చేయమంటా ఉన్నాడు అని దేవుని కొరకు చూసే మనస్సు మనకు కావాలి.
దేవుని కొరకు ఎదురు చూసే మనసు మనకు కావాలి. ప్రతి విషయంలో కూడా కీర్తనకారుడు దావీదు గారు ఎటువంటి విషమ పరిస్థితులు ఆయన వెంబడిస్తూ తలెత్తించిన తన జీవితంలో ప్రార్థన చేయకుండా దేవుని యొక్క సమాధానం పొందుకోకుండా ఏ కార్యాన్ని కూడా తలపెట్టే ఆయన కాదు దావీదు చేస్తున్నాడు. అంటే హృదయంలో దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు. తన హృదయం దేవుడి దృష్టిలో చాలా పవిత్రంగా, పరిశుభ్రంగా, మృదువుగా, సాత్వికంగా, లోబడే మనసుగా ఉన్నది. కనుకనే దావీదు జీవితంలో ఎన్నో విజయాలు, ఎన్నో గొప్ప కార్యాలు బైబిల్ మనం చూస్తాం. మరి ఇక్కడ దేవునికి లోపడినటువంటి వారు చెడువారు, అసహాయకారంగా చేయదు, మేలు చేసేటువంటి వారిలో ఇక్కడ కూడా లేడు. వివేకం కలిగి దేవుని ఎదుగు వారు కలరేమని యేసయ్య పరిశీలన చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా దారి తొలగి బొత్తిగా చిరిగి ఉన్నారు. మేలు చేయ వారి కూడా లేడు, ఒక్కడైనా లేడు. రోమా 3:10-11 కూడా అలాగే దేవుడు మాట్లాడుతారు. కాబట్టి పిల్లగా 111వ కీర్తన కూడా మనం గమనిస్తే 111వ కీర్తన కూడా మనం గమనించినట్లయితే 10వ వాక్యంలో అంటాడు, యెహోవా యందలి భయము జ్ఞానములకు మూలము. అబ్బా, ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. స్తోత్రం కలుగును గాక. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఎవరిని పెట్టండి? యెహోవా యందు భయము కలిగినటువంటి వారిని బట్టి, యెహోవా యందు భయము కలిగినటువంటి వారిని బట్టి ఏమండి ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. యెహోవా యందు భయం మనకు కావాలి. దేవుని యందు భయం మనకు కావాలి. దేవుడు ఆయన శాసనాలు, ఆయన వాక్యము, ఆయన ఆజ్ఞలు, కట్టడలు ఏ విధంగా బోధిస్తూ నీ జీవితం నడిపిస్తూ ఉన్నాయి అనేటువంటి దేవుని మందిరంలో ఉన్నప్పుడు కాక నువ్వు బయట స్థలాల్లో జీవించేటప్పుడు ఈ వాక్యము, దేవుని శాసనాలు నీ హృదయమందు నమ్మకం వేసుకునేటువంటి అనుభవంలో ఉన్నా అర్థమైంది. ఎందుకంటే అలా ఉన్నప్పుడే దేవుడు నిన్ను లోకంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా, ఎటువంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు, లేకపోతే భయంకరమైనటువంటి మనుషుల మధ్యలో ఉన్నా దేవుడు జ్ఞానం నీలో ఉంది కాబట్టి, దేవుని యొక్క వాక్యములు నీ హృదయంలో చోటుంది కాబట్టి నీ హృదయంలో సమాధానము, నెమ్మదత్వాన్ని, నిబ్బరమైనటువంటి తత్వాన్ని, భయం లేకుండా, శత్రువు భయం లేకుండా ధైర్యంగా బ్రతకాలి. అప్పుడే పిల్లల ఆయన వల్ల కలిగేటువంటి జ్ఞానం నీకు లభిస్తుంది. స్తోత్రం కలుగునుగా. నిత్యము ఆయనకు స్తోత్రము కలుగుతున్నది. ఎవరి వల్ల? దేవునికి భయపడుతూ ఆయన వాక్యమైన జ్ఞానాన్ని హృదయంలో ఉంచినటువంటి వారు దేనికి భయపడరు కనుక. ఏమండి? సద్రక్ మేషక్ సముద్రంలో దేవుని వాక్యమునకు భయపడిన వారు, దేవుడు అంటే భయపడినటువంటి వారు కనుక మండుతున్న అగ్నిలో వేసినా కూడా దేవునికి నిత్యము ఘనస్తోత్రములు పొందాడు. వీరిలో ధైర్యము, యెహోవా యందైన భయము మనకి ఏ స్థలంలో కూడా ధైర్యాన్ని కలిగించి, నువ్వు ఏ పరిస్థితులు, విశ్వ పరిస్థితులు నువ్వు వెంబడిస్తూ ఉన్నా, ఆ పరిస్థితుల్లో నీవు నింపబడి ఉన్నా నీకు ధైర్యము, భయం లేనటువంటి తత్వము దేవుని యందైన భయం వల్ల నీకు దేవుడు కలిగజేస్తాడు. దానియేలు సింహంలో వేశారు. యెహోవా యందైన భయాన్ని గురించి భయపడి ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ సింహాల బోన్లో వేస్తారు, నేను నా దేవునికి ప్రార్థన చేస్తే నన్ను సింహాల బోన్లో వేస్తారు, ఆ సింహాలను తినేస్తారనేటువంటి భయం దాన్ని. సింహములకు భయపడలేదు, సింహములను కలుగు చేసిన దేవునికి భయపడ్డాడు. ప్రభుకు స్తోత్రం. ఈరోజు మనుషులకు భయపడి ఎంతో మంది దేవుని సన్నిధికి రాలేకపోతా ఉంటారు. ఎంతో మంది మనుషులకు భయపడతారు. ఎవరికి భయపడతామండి? మేము మనుషులకి మాకేం పని, ఎందుకు భయపడతాం? తన భార్య శాసిస్తే ప్రార్థన వదిలేస్తాం, తన భర్త శాసిస్తే ప్రార్థన వదిలేస్తాం,
తన తల్లి కాదంటే ప్రార్థన వదిలేస్తాం, మరింటి పెద్దలు కాదంటే ప్రార్థన వదిలేస్తాం. అయ్యా మనందరం కలిసికట్టుగా ఐక్యత కలిగి మనం ఒక కమిటీగా సహవాసం నిర్మాణం కాబట్టి ఆ పెద్ద పట్టణంలోకి ఒక మంచి ప్రార్థన సదస్సును మనం కూడుకోవాలయ్యా అని చెప్పుకుంటాం. ఉద్యమంతో ఆసక్తితో దేవుని ఉన్న భయం బట్టి ఓకే 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 తప్పకుండా దేవుని భయపడుతూ వెళదాం అని అనుకుంటాం. కొంత సమయం దాటగానే వారిలో ఉన్నటువంటి శారీరక సంబంధమైన భయం, వారికి దేవుడు ఇచ్చేటువంటి సహవాసాలు ఇచ్చాడు కదా. నీకు ఖాళీగా ఉండకుండా నీకు భర్తనిచ్చాడు, భర్తగా నువ్వు ఖాళీగా ఉండకుండా నీకు భార్యని ఇచ్చాడు. ఎవరి వీళ్ళు బలహీనలో వాళ్ళ బలహీనతను బట్టి వీళ్ళు దేవుని మహిమపరచవలసిన వాళ్ళు కూడా ఆగిపోతారు. వాళ్ళ ఆసక్తిని దేవుని పట్ల ఉన్నటువంటి ఆ ఆసక్తిని చంపుకుంటారు. ఎందుకు? అధికారానికి భయపడతారు. అధికారం మనం ఎక్కడ చూపించాలి? శత్రువుల మీద చూపించాలి. ధైర్యాన్ని దేవుడి మీద చూపిస్తాం. మన పట్ల ధైర్యం చూపించేది ఉంటారు. ఆయన దయగలిగిన హృదయం, శాంతి సమాధానం ఇచ్చేటువంటి వారు, దేవునికి మనం లోబడేటువంటి వారిగా లేదా దేవుడు మనం పరిశీలన చేస్తుంటాం. ఇక మనం చూస్తే యెహోవాయందరి భయము జ్ఞానములకు మూలము, ఆయన శాస్త్రం అనుసరించి నడుచు వారందరూ కూడా మంచి వివేకం కలిగిన. ఇందాకేమన్నా వివేచన కొరకు ఎవరైనా చూస్తారేమో, ఎదురు చూస్తారేమో అని చూస్తున్నాను నేను. ఒక్కడూ లేడు, ఎవడో లేడు. వివేచన అంటే వివేకం, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూసేటువంటి వారు కావాలి. ఈ దినాల్లో ప్రభువారు రాకడ చాలా అతి సమీపమైంది. ఇందాక ఒక దైవజనుడు అంటాడు, అయ్యా నిన్ననే చెప్పు ఇక రాబోతున్న దినం సువార్త అనుకో. కొందరు అంటారు ఎంత భయంకరమైన వ్యతిరేకతలు వస్తాయో అంతగా సువార్త విస్తరింపబడుతుంది, ఏం బాధ లేదు అని అంటున్నారు భక్తులు. కొంతమంది ఈరోజు ఒక దైవజనులు భక్తులు ఏదేమైనా సువార్త కాటానికి బాగా వస్తుందని మొన్న జరిగినటువంటి సభల్లో మా బ్రదర్ గారు శాలిం గారు జరిగినటువంటి సభల్లో ఆయన ఎవరైనా తెలంగాణ ఆయన మాట చెప్పాడు. ఏంటది? బైబిల్ రాజ్యం కావాలా, లేకపోతే హిందువులు గంగేడి భగవద్గీత కావాలా? భగవద్గీత అనే రాజ్యాంగం కాకుండా బైబిల్ రాజ్యాంగం కావాలి అని అన్నాడు. అందరూ తెలిసిన మాట నా గురించి పలానా ఆయన అన్నాడు అని మా ప్రియుడు అనగా బోధించడంతే. తన హైదరాబాద్లో అన్నాడు, లేకపోతే తిరుపతిలో అన్నాడు, ఏదో అన్నాడు. వాళ్ళు ఎవరు మాట్లాడుతారు తెలుసా? తిరుపతిలో మాట్లాడాను, హైదరాబాద్లో మాట్లాడాను. రే గొర్రె, నేను ఎక్కడ మాట్లాడి సరిగ్గా పరిశీలన చేసి మాట్లాడుతున్నాను. గొర్రె తరిమి కొట్టే దినాల దగ్గరికి వచ్చినారు మిమ్మల్ని అని ఒకరు మాట్లాడుతున్నాను. ఎవరైనా వీళ్ళంతా దేవుడు లేడని బుద్ధిహీనుడు, చెడిపోయిన కార్యము చేసేవాడు, అసహ్యమైన ప్రవర్తన జీవించేవాడు. ఎటువంటి దినాలను మనం ఎదుర్కోగలుగుతాం. ఒకవేళ సువార్తకి ఆటంకం వచ్చినా దేవుడు ఏదైనా భయం నిజంగా మనం దేవుడు ఉంటే చంపేస్తామన్నా కూడా సువార్త మనం ప్రకటించుకునే మానవుని చంపేస్తాం, చంపే అని ఒప్పుకొని శిరస్సు వంచేవారిగా మనుషులకు అప్పగించబడే వారిగా ఉండాలి. యేసు ప్రభు వారు అప్పగించుకోబడలేదు మన కోసం. ఎవరినైనా మీరు ఎదుగుతానికి వచ్చారు ఇక్కడికి, ఎవరు కావాలి మీకు అని వేసి నజరేయుడైన యేసుని అట్లయితే నేను యెహోవాయైన భయము భక్తులను ప్రవక్తలను బైబిల్లో చూపిస్తూ ఉంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సువార్త నిమిత్తం సురాయిస్తుంది.
ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనం పరిశీలన చేస్తాం. విశ్వాసంగా దేవుళ్ళు పుట్టిన తర్వాత నా నోటి ద్వారా స్వార్థ ప్రకటించి నా దేవుని రాజ్యం నిమిత్తమై నేను ఒక్క వ్యక్తినైనా సంపాదించగలిగాను. నా స్వార్థ ద్వారా ఒక్క వ్యక్తినైనా నేను సంపాదించుకొచ్చి దేవుడికి అప్పగించగలిగాను అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. సత్యమండి. సూడి మోయకుండా, బిడ్డలు కలగకుండా, పాలు ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు పెంచుతాయి పశువులు? మీ ఇంట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెంచుతాయి. రేపు సంవత్సరం అన్నా ఇది బిడ్డలు కనడానికి ఈయన మోస్తుందేమో, 2 సంవత్సరాలకి ఈయన మోయం, 3 సంవత్సరాలకి ఈయన మోయం, 4 సంవత్సరాలకి ఈయన మోయం, 5 సంవత్సరాలకి ఈయన మోయం. ఉపయోగం ఉంటుంది. నీకెంత బాధ. ఇదిగో మీకు యజమానులు చెప్తాను, ఏమయ్యా దీన్ని ఇమీడియట్గా తీసుకురాసి దీనివల్ల మనకు ఉపయోగం ఎక్కడ కమ్మాలి? కట్టుకొని కమ్మేసి, లేకపోతే సంతలో తీసుకెళ్ళి, లేకపోతే కట్టుకొని కమ్మేసి. మనకు అవసరం లేదు. 8 సంవత్సరాలు పెట్టిన మేత, 8 సంవత్సరాలు పెట్టినటువంటి తవుడు, 8 సంవత్సరాలు పోసినటువంటి కుడితి ఇన్ని వేస్ట్ కదా. ఎంత కష్టపడ్డాం. పరిశుద్ధాత్మని కూడా నేను అడుగుతున్నాడు అనమాట. ప్రభు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, నేను 2 మాటలు జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం 3లో ఒక చక్కని మాట, నేను జ్ఞాని కదా అని నీవు అనుకోనవద్దు, యెహోవా యందలి భయభక్తులు కలిగి నీ చెడుతనమును. చాలా మంది వ్యక్తిగత స్వనీతితో ఉన్నటువంటి వ్యక్తిగత భక్తి చేస్తారు. ఏంటి స్వనీతితో ఉన్న వ్యక్తిగత భక్తి అంటే, ఎన్నో కోణాల్లో నీకు స్పర్శ, నీ ఆత్మ జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మీయ జీవితానికి స్పర్శ ఉన్నట్లుగా, నువ్వు తెలుసుకున్నట్లుగా, నువ్వు చురుకుదనముగా వేరుకున్నట్లుగా, నువ్వు వెలుపుకున్నట్లుగా ఏదో కోణంలో మాట్లాడుతున్నా నీవు ఆత్మ సంబంధం చెప్పుకుంటూ స్వనీతి జ్ఞానంతో నువ్వు బ్రతుకుతావు. ఏంటో తెలుసు, దేవుడికి తెలుసు నేను ఎలా, దేవుడికి తెలుసు నేను ఎంత భయం ప్రార్థన చేస్తాను, దేవుడికి తెలుసు నేను ఎంత దేవుడి కొరకు కష్టపడతాను, దేవుడికి తెలుసు నా ప్రవర్తన, నా స్థితిగతులు నాకు తెలియకుండా ఏమన్నా అనుకుంటాం. మీ స్థితిగతులు మార్పు లేకపోతే శరీరకు సంబంధించిన బాహ్యమైనటువంటి విషయాలు, లోక సంబంధించిన విషయాలు, మచ్చలు, మడత, డాగు, కళంకాలు ఏం కూడా నీ జీవితం లేకపోతే దేవునికి స్తోత్రమే. కానీ దేవుని సన్నిధిలో నువ్వు చేయవలసిన పని నువ్వు చేయడం మర్చిపోయావు. ఈరోజు వ్యక్తిగత ప్రార్థనలో పొలంలో ఒక దైవజనుడు నేను కూర్చొని ప్రార్థన చేస్తాను. నాకు 5 గంటల నుంచి ఒక సమయం ఆయన అంటున్నాడు, అయ్యా వయసు అయిపోతుంది, ఆరోగ్యం క్షీణించిపోతుంది, అధికమైనటువంటి విశ్వాసం సంపాదించలేకపోయింది, వాక్యం చెప్తున్న లోపం ఉందేమో, పరిశుద్ధ జ్ఞానం నాకు కరువుగా ఉందేమో, ప్రయత్నం క్షమించాలి, అభినందించాలి అని ప్రార్థన చేస్తుంది. నాకు భయం వచ్చి ఏకీభవిస్తే నేను కూడా జ్ఞాపకవుతున్నాను, క్షమించగలను అని నా వంతుగా కూడా నేను ప్రార్థన చేస్తాను. అంటే దైవజనులుగా ఎన్నో కోణాల్లో భయం భక్తి కలిగి జనులు జ్ఞానవంతులు అవ్వాలి, దేవునిలో కట్టబడాలి, దేవునిలో అంతు కట్టబడాలి, దేవుని వాక్యమందు వారు చిగురింపబడాలి, వారు ఆత్మీయ ఫలాలుగా పొందేవారిగా, నిత్యం ఆధ్యాత్మికంగా ఫలించేవారిగా, ఫలభరితం చెందేవారిగా, వారి ద్వారా అనేకులు విస్తరింపబడేలాగా ఉండాలని చెప్పుకోవాలని ప్రార్థన చేస్తూ వాక్యాన్ని సిద్ధపరచుకుని చెప్పుకుంటూ దేవుని సందులో భయపడేవారిగా సేవకులు కొందరు ఉన్నా కూడా విశ్వాసులకి ఏదో కార్యక్రమంగా అలవాటు ప్రకారంగా మనుషులు ముఖస్థుతి కొరకు, లేకపోతే దైవజనుడిని సంతోషపెట్టడం కొరకు భక్తి చేస్తున్నారేమో. అటువంటి వారు మీరు ఎవరైనా ఉంటే దయచేసి నిన్న చేతులు జోడించి చెప్తా ఉన్నాను, దేవునికి లోబడి దేవుని ఎంతైన జ్ఞానం కొరకు ఆత్మత కలిగినటువంటి వారిగా, దేవుని సంఘంలో నిత్యము ప్రతిదినము ఫలించేవారిగా, ఫలభరితమైన జీవితాల్లో అభివృద్ధి పొందేవారిగా, మీ ద్వారా అనేకులు అందులో చేర్చబడేవారిగా ఉంటే దేవుడు మీ విశ్వాసాన్ని బట్టి, మీ శ్రద్ధను బట్టి, మీ ఆసక్తిని బట్టి, కాబట్టి
మీ అపేక్షను బట్టి, అపేక్ష దేవుని పట్ల అపేక్ష అంటే ఆసక్తి కంటే గొప్పది. ఈరోజు మందిరానికి వెళ్ళాలి అని ఆశ అవుతుంది. అపేక్ష అంటే నావలే నేను ఎదిగే మందిలో అనేక మంది తీసుకెళ్ళాలి అనేటువంటి అపేక్ష నీలో పుట్టాలి. అప్పుడే ప్రభు నిన్ను గురించి తండ్రి చేయబెట్టి తన చెప్పలు కానించుకొని మరీ సాక్ష్యం చెప్తాడు దేవుడు. హల్లెలూయా. ఏమండి, ఒక తల్లికి 2 కుమారులు ఉంటే, ఒక కుమారుడు మంచి ప్రయోజనమైన స్థానంలో ఉంటే, నాకు 2 కుమారులు, ఒక కుమారుడు చదువుతున్నాడు, ఒక కుమారుడు మంచి జాబ్ చేస్తున్నాడు, నా కుమారుడు ద్వారా ఎన్నో ప్రయోజనకరాలు నా కుటుంబానికి, నా సంఘానికి కలుగుతున్నాయని ఆ కుమారుడు ద్వారా అధికమైనటువంటి విషయాలు తెలియజేస్తాడు. అవునా? తండ్రిని సంతోషపెట్టే బిడ్డలుగా మనం సంఘానికి, పరిశుద్ధాత్మకు లోబడి బిడ్డలుగా మనం అడగాలి. దేవుని జ్ఞానం పొందుకునే వారిగా మనం ఉండాలి. లోక జ్ఞానం అవసరం మనకి, కొంత తెలుసుకోవాలి, కానీ అది చెడైతే విని విడిచిపెట్టాలి, మంచి అయితే దాన్ని కూడా తీసుకోవడానికి అవకాశాన్ని బట్టి మనం ప్రయాసపడాలి. అంతేగాని లోకంలో ఉన్నవాడు చాలా గొప్పగా ఉన్నాడు, వాడి మాటలు బాగున్నాయి, వాడి పంచాయతీలు బాగున్నాయి, వాళ్ళ టీములు బాగున్నాయి, వాళ్ళ యొక్క కూర్చున్న స్థలాలు బాగున్నాయి అని అనుకుని నువ్వు నీ యొక్క పరిశుద్ధతను పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అది దైవమైన జ్ఞానం, భూసంబంధమైన జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానము పవిత్రమైనది, మృదుమైనది, ఏమని సులభంగా లోబడేది, ఇంకా సమాధానం కలిగించేటువంటిది, కనికరింపేటువంటిది, స్వభావం చూసుకున్నటువంటిది, ఏమండి ఎంతో ప్రయోజనకరమైనటువంటి జ్ఞానం. కాబట్టి ప్రభు నమ్మదగిన వాళ్ళు దేవుని జ్ఞానం యాకోబు మాట్లాడదు. మీరు ఎవరికైనా జ్ఞానం కుదురుగా ఉండదా, 1వ అధ్యాయం 5లో ఉంటుంది. మీరు ఎవరికైనా జ్ఞానం కుదురుగా ఉండదా అసలు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా జ్ఞానాన్ని దయచేయ. స్తోత్రం కలుగుగా అందరికీ ధారాళంగా దయచేయబడాలి. ఇంకో మాట జ్ఞాపకం చేయలేకపోతుంది, సమయం అయిపోతుంది. చూడండి, 8వ అధ్యాయము సామెతల గ్రంథంలో కొన్ని వచనాలు నేను చదువుతాను, వినండి, చదివి ప్రార్థన చేసుకుందాం. 8వ అధ్యాయం ప్రారంభంలో జ్ఞానము ఘోషించుతున్నది. ఎవరి వినాలి? జ్ఞానము ఘోషించుతున్నది, వివేచన తన స్వరమును వినిపిస్తూ ఉన్నది. వివేచన అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నామండి? జ్ఞానమే, వాక్యము. జ్ఞానం ఘోషిస్తూ ఉన్నది, వివేచన తన స్వరం వినిపిస్తున్నది. త్రోవ ప్రక్కను, రాజవీధుల్లో, మొగలలోను, నడి మార్గాల్లోనూ అది నిలుచుచున్నది. గొమ్ముల యొద్దను, పురద్వారములను, పట్టణపు గౌనుల యొద్దను నిలవబడేది ఎలా వ్యక్తిగా ప్రకటన చేయుచున్నది. ఏంటిది? దేవుని జ్ఞానము, దేవుని వాక్యము. నాకు ఈ మాట చదువుతుంటే మా ఆత్మీయ నాయకుడు దైవజనుడు యేసన్న గారు గుర్తొస్తున్నారు. ఎలాగంటే ఏమంటే తెలుసా? గుమ్మముల యొద్దను, పురద్వారముల యొద్దను, పట్టణపు గౌనుల యొద్దను నిలవబడి అది ఎలాగ గట్టిగా ప్రకటన చేయుచున్నది. అంటే ఎందుకంటారంటే మాట యేసన్న గారిని విజ్ఞాపన చేస్తుంటే దైవజనుడిని, ఆయన ఒక పట్టణం ఉందంటే ఆ పట్టణంలో ఇల్లు కట్టబడతాయి కదా, ఒక గ్రామం, ఒక పట్టణం. గుమ్మములో ఎంట్రన్స్ ఉన్నాయి, పురద్వారం ఎదుటనే సంఘాన్ని కడతా ఉంటాడు యేసన్న గారు. ఎంట్రన్స్ లోనే కడతాడు మందిరం. ఒక ఊరు ఎంటర్ అయ్యామంటే యేసన్న గారు, చిన్నపేట ఎంటర్ అవుతుంటే రైట్ సైడ్ యేసన్న గారు మందిరం, పచ్చి ఎంటర్ అవుతుంటే రైట్ సైడ్ యేసన్న గారు మందిరం. ఏమండి, ఇంకా చాలా ప్రాంతాల్లో మందిరాలు అవసరం. అలాగనే ఇలా నడి మార్గంలో అది నిలుచుతున్నది. గుమ్మముల యొద్ద, పురద్వారముల యొద్ద, పట్టణపు గౌనుల యొద్ద నిలబడి అది ఎలాగున ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుతున్నాను. నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుతున్నాను. మానవులారా, మీకే నేను ప్రకటిస్తున్నాను. నరులైనటువంటి మీకే నేను నా కంఠస్వరం వినిపించుతున్నాను. జ్ఞానం లేని వారా, జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకోండి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు, నా నోటి మాటలన్నయు నీతి గలవి. వాటిలో
మూర్ఖత అయినను కుటిలత్వమైనను లేదు. దేవునికి మహిమ కలుగును. ఆయన మాటలు చివరికి ఆయన నోటి మాటలు మన చెప్పుకు మన చెప్పుకు ఫలం. ఎంత గొప్పగా దేవుడు మాట్లాడతాడు. మనుషులారా, మానవులారా, నరులారా, మీకందరికీ ప్రార్థిస్తుంది నేను మీ కొరకే. నరులారా, మానవులారా, నశించిపోతున్నటువంటి ఇజ్రాయేలు తిరిగి నిర్దేశించిన నీకు ప్రయోజనకరమైన ఉపదేశాన్ని నీకు ప్రాక్టిస్తాను. ప్రయోజనం ఏం లేదనుకో, ప్రయోజనమైనటువంటి ఉపదేశాల కోసం పోతా ఉన్నారు ప్రజలు. ప్రయోజనమైన ఉపదేశాల కోసం ప్రజలు పోతా ఉన్నారు. కాబట్టి పిల్లలు అయితే పైన రోజుకున్నాను మొట్టమొదట పవిత్రమైనది, ఆ తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలములతో నిండుకొని ఉన్నది, పక్షపాతమైన వేషధారణలో దేవుడి. కనుక దేవుని జ్ఞానం కోసం పరలోకము దేవుడు మనం ప్రేమించి అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానం మనం పొందుకొని జ్ఞానవంతులుగా పౌరుగా ఒక మాట ఏమన్నా తెలుసు, దినములు చెప్పేవి కనుక సమయం పోలిక సద్వినియోగపరచుకోండి. అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకోండి. దేవుని సన్నిధికి జ్ఞానం ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో. కాబట్టి జ్ఞానం వల్ల నడుచుకోండి. ప్రార్థనలు ప్రభు మహిమార్థంగా 15వ తారీఖు నుంచి ప్రతి రాత్రి ప్రార్థన 21 దినాలు ఆసక్తి కలిగిన బిడ్డలందరూ కూడా రండి. 21 దినాలు విశేషకరమైన జ్ఞానాన్ని దేవుని ద్వారా మనం సంపాదించుకున్నాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే